హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు సగలు మన బ్యాచిలర్స్ వంటకాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఈరోజు అయితే మనం మష్రూమ్ బిర్యానీ అయితే ట్రై చేసాం. చెప్పడం ఎందుకు, చూసేద్దాం. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్, బీన్స్, టమోటో, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, గరం మసాలా. అవైతే మనకైతే బిర్యానీలోకి అయితే కావాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్న ఎంతో కుస్తీ పడి అయితే ఈ ఆనియన్ అయితే కోయడం జరిగింది. అన్ని కోసిన ఆనియన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని మిగతా మనకు కావాల్సిన క్యారెట్, టమోటో అన్నీ కోసుకొని కానీ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చిని రెండుగా కోసుకొని అవి కానీ అయితే పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే వాటర్ అయితే తీసుకున్నాము. బౌల్లో తెచ్చుకున్న మష్రూమ్ అయితే దాంట్లో వేసి కొంచెం బాగా కడిగి ఒక్కొక్కటిగా కొంచెం బాగా కడిగి అయితే వాటిని అయితే మనము ఒక్క మష్రూమ్ని 4 ముక్కలుగా కోసుకున్నాం. ఒక్కో ముక్క వేస్తే సో అందరికీ సాలదు కదా, సో ఒక్కో ముక్క చిదిరిపోతాయి. సో అందుకని 4 ముక్కలుగా కోసుకొని అయితే ఒక బౌల్లోకి వేసుకున్నాము. ఆ బౌల్లో ఇంకా ఇది మన సాంప్రదాయం ప్రకారం అయితే అల్లం, తెల్లగడ్డ అని ఈ బండట్లయితే దంచుకున్నాము. నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇవే: క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవే తీసుకున్నాము. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో సరిపడినంత నూనె అయితే తీసుకున్నాము. కొంచెం ఆ నూనె కాగనిచ్చి తర్వాత అయితే మా బిర్యానీ ఆకు ఉంది కదా, తెచ్చుకోమన్న ఆ బిర్యానీ ఆకుని అయితే ఆ నూనెలో కొంచెం కాగిన తర్వాత అయితే వేసుకోవాలి. కొంచెం అది బాగా కొంచెం కాలిన దాకా అయితే కొంచెం ఉండించాలి. తర్వాత అది కొంచెం బాగా కాకు బాగా కాలిందని తెలిస్తే అప్పుడు కొంచెం మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే దాంట్లో వేసి మళ్ళీ బాగా తిప్పాలి. తర్వాత బీన్స్, తర్వాత టమోటో, తర్వాత క్యారెట్ కానీ దాంతోపాటే వేసేయాలి. సో అవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన కింద ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అండ్ ఆకు అంతా ఉంది కదా, ఇవి అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేయాలి. తర్వాత అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కానీ కొంచెం బాగా మిక్స్ చేయాలి అంతా కలిసేదాకా. అదే టేస్ట్ కదా మనకి. సో అందుకని కొంచెం అది బాగా మిక్స్ చేసుకొని అంతా బాగా అయిందాక మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే కారం, కొంచెం పసుపు, తర్వాత అయితే కొంచెం ధనియాల పొడి, సరిపోయినంత ధనియాల పొడి కొంచెం వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం బాగా మళ్ళీ వాయిమూడు కొంచెం బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెం బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కొంచెం గరగరలాడే గరం మసాలా అయితే వేసుకుందాం. ఆ గరం మసాలా వల్ల కానీ కొంచెం అయితే మనకి టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని మళ్ళీ మనం కొంచెం గరం మసాలా తగిలిచ్చాం. దాన్ని తర్వాత పెరుగు లేకుంటే అసలు టేస్టే ఉండదు అబ్బా. పెరుగు వేసుకుంటే అదుర్స్గా ఉంటుంది. సో అందుకే కొంచెం పెరిగేసి దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాం. అది బాగా పట్టిందాక అంతటికి. సో అందుకని పెరిగేసుకున్నాం బాగా. ఇప్పుడైతే బాగా కలిసిపోయింది. సో ఇప్పుడు మనమైతే లైట్గా మష్రూమ్ని అయితే లైట్గా ఉడకేసాం. సో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ దాంట్లో వేయాలి. సో దాంట్లోనే వేస్తే మష్రూమ్ ఉడకదబ్బా సరిగ్గా. సో అందుకని ఇట్లా లైట్గా ఉడకేసి తర్వాత దాంట్లో వేసాం. సో అందుకని కొంచెం బాగా అది వేసేసిన తర్వాత అయితే మనం మళ్ళీ బాగా దానికి పట్టాలి కదా మసాలా అంతా. సో అందుకని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం. దీంట్లో మిక్సింగ్లే ఎక్కువ ఉంటాయి అన్నింటికి. లేకుండా ఉంటే టేస్ట్ ఉండదు కదా. ఒక దాంట్లో మసాలా ఉండి ఒక దాంట్లో మసాలా వండకుండా ఉంటుంది కదా. సో అందుకని అంత బాగా అయిపోయిన తర్వాత దానికి మనము సరిపడా ఉన్న బియ్యం తీసుకుంటాం కదా, ఆ బియ్యం అయితే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ మేము 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాం. 1.5 గ్లాస్ వేసుకొని మళ్ళీ దాన్ని బాగా అన్నానికి కానీ కొంచెం బాగా మసాలా పట్టేటట్టు తీసుకొని బాగా
మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉన్న నీళ్ళు అయితే తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వేసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. అవి కానీ బాగా మిక్స్ చేసే అప్పుడు నీళ్ళు పోసాం కదా ఎట్టంటే వెళ్ళిపోతాయి. సో అందుకని మనం అవి కానీ కొంచెం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసేసిన తర్వాత మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చిన దాకా ఉండించాలి. మన బిర్యానీ అయితే రెడీ. ఇంకేసుకొని తినేద్దాం రండి. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.